నాగర్ కర్నూలు నియోజకవర్గం పరిధిలోని విద్యార్థులు ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్యలను తప్పనిసరిగా తీరుస్తానని ఎమ్మెల్యే డాక్టర్ రాజేష్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఆవరణలో అదనపు గది నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం విద్య వైద్య రంగంపై ప్రత్యేక దృష్టి సారించడం జరుగుతుందని, వాటిలో భాగంగా వివిధ ప్రాంతాల్లో చిన్న చిన్న సమస్యలు నెలకొని ఉన్న గ్రామాల్లో మండలాల్లో తప్పనిసరిగా పరిష్కరిస్తామని, అనేక గ్రామాల్లో పాఠశాలల భవనాలు శిథిలావస్థలో ఉన్నాయని, నూతన భవన నిర్మాణాలకు జిల్లా కలెక్టర్ మరియు మంత్రుల సహకారంతో సీఎం దృష్టికి తీసుకెళ్లి ప్రత్యేక నిధులను మంజూరు చేయించుకుని తన హయాంలోనే పాఠశాలలకు పూర్వ వైభవం కల్పిస్తారని అన్నారు. విద్యార్థులు కూడా విద్యలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుని ఉన్నత స్థాయిలో ఎదగాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మరియు విద్యా అధికారులు, ప్రజాప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఇదే స్కూల్ కు 3 సార్లు రావడం జరిగింది. ఏ చిన్న ప్రోగ్రాం పిలిచినా అంటే మీ మీద ప్రేమ, అదేవిధంగా మీరు నన్ను ఆహ్వానించే విధానము అన్ని చాలా నచ్చి మీరు ఎప్పుడు పిలిచినా తప్పకుండా ఈ స్కూల్కి ఏ చిన్న ప్రోగ్రామ్ పిలవండి, నేను తప్పకుండా వస్తాను మీ అందరికీ సభలో తెలియజేస్తున్నాను. నేను చెప్పాల్సిన ప్రిన్సిపల్ గారే చెప్పారు. ఈ యొక్క నాగర్ కర్నూలు నియోజకవర్గానికి సంబంధించి విద్య అనేది తప్పకుండా ఈ హయాంలో చాలా మటుకు పూర్తి చేస్తామని మరొకసారి మీ సభ ద్వారా తెలుపుతూ, మీరు చాలా అదృష్టవంతులు. మీకు కొత్త భవనం నిర్మాణం అవుతుంది, మీ పాత భవనం కూడా చాలా పెద్దగా ఉంది. కానీ చాలా గ్రామాల్లో మాత్రం బిల్డింగ్లు చూస్తే చాలా ఘోరం. స్కూల్ బిల్డింగ్ ఉంది ఊర్లలో, కానీ వాళ్ళు ఇంకా చెట్ల కింద చదువుకోవడం జరుగుతుంది. ఎందుకంటే పరిస్థితి బాగాలేక ఆ స్కూల్ బిల్డింగ్ ఎప్పుడు పడుతుందో తెలియక, ప్లస్ ప్రతి ఒక్క గ్రామంలో కూడా టాయిలెట్లు లేవు. తప్పకుండా కలెక్టర్ గారితో కూడా మాట్లాడడం జరిగింది. ఏ గ్రామాల్లో టాయిలెట్లు, స్కూల్ బిల్డింగ్ లేవో దాని ఒకటి మొత్తం రిపోర్ట్ ఇవ్వడం అని అడగడం జరిగింది. తప్పకుండా ఏదో విధంగా అతి త్వరలో టాయిలెట్లు కానీ ఏ గ్రామాల్లో రూమ్లు లేకపోయినా అవి కట్టియాలని కలెక్టర్ గారు కూడా జరిగింది. దాన్ని తీసుకెళ్లి మంత్రి గారు, దానికి సంబంధించిన మంత్రి ఎవరో కాదు, ముఖ్యమంత్రి గారే, మన జిల్లా వాసి కాబట్టి తప్పకుండా జరుగుతుందని నాకు నమ్మకం ఉంది. పిల్లలకు ఎటువంటి సాయం కావాలన్నా చేస్తామని ఆయన హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి నేను నా ప్రయత్నంలో నేనున్నాను. తప్పకుండా స్కూల్కు సంబంధించి, ఉపాధ్యాయులకు సంబంధించి ఎటువంటి కష్టాలున్నా అది నా దగ్గరికి రావచ్చు, నేను తప్పకుండా తీరుస్తా. తీరకుండా దానికి సంబంధించి కష్టపడతానని మీ అందరికీ సభలో తెలుపుతూ, పిల్లలు ఇట్లనే నవ్వుకుంటుండాలా, మంచిగా చదువుకోవాలి. రాబోయే కాలంలో నాగర్ కర్నూలు ఎడ్యుకేషన్లో టాప్ కావాలని నా కోరికను మీరందరూ సహకరించాలని కోరుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన ఈ ఉపాధ్యాయులకు, వేదికలకు ఇచ్చిన పెద్దలకు, ఇక్కడ కూర్చున్న చిన్నారులకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాను.